శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనము తెలియచెప్పుకుంటే, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అయితే అర్ధాష్టమంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే సంతాన రీత్యా బాగుంది. యోగం బాగుంది. కాబట్టి బుధాదిత్య యోగం పంచమ స్థానంలో కాస్త సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. స్థిర చరాస్తుల వృద్ధి చేయాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక రుణభారాల విషయంలో కూడా మిమ్మల్ని కాస్త బాధ పెట్టే విధంగానే ఉన్న ఈ రుణాలు. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చేత ఈ భారం అనేది చాలా వరకు మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఏ విధంగా పరిహరించుకోవాలండి అంటే, ఏదైనా ధన అవకాశం బాగా వచ్చినప్పుడు, ధనం బాగా కలిసి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి కష్టాన్ని తీసివేయగలుగుతారు. లేదా మీ మాట రూపకంగానే వారికి సర్ది చెప్పుకోవడమో, వాయిదా కోరడమో ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల కొంత ప్రశాంతత అయితే వస్తుంది. దైవభక్తి బాగుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ఎన్నో రకాలుగా మీకు లాభసాటి వ్యవహారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. పిత్రార్జితం బాగుంటుంది. ఉన్నత విద్య బాగుంటుంది. ధనయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే మనోబలం పెరుగుతోంది. ఇంకా ఇంకా మంచి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చేయగలుగుతారు. ఇక ఉద్యోగ జీవితంలో కాస్త కష్టకాలం అనే చెప్పచ్చు. శారీరక పరంగా చాలా కష్టం ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఏది ఏమైనా విద్యార్థులు కొంచెం కష్టపడి విద్యను అభ్యసించండి. స్త్రీల విషయంలో శనిగారికి తైలాభిషేకం చేయడము, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజెప్తున్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి చంద్ర కుజులు వచ్చారు. షష్ఠ స్థానంలోకి రవి బుధులు వెళ్ళి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. శుక్రాచార్యుల వారి మార్పు కూడా అంత పెద్ద గొప్పగా యోగాన్ని అయితే ఇవ్వడం లేదు. కానీ రవి బుధుల యొక్క కలయిక కానీ, రవి బుధుల యొక్క సంచారము కానీ షష్ఠ స్థానంలో అనేక రకాలైనటువంటి విజయావకాశాలకి దారితీస్తోంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు చాలా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.